लक्ष्मीनाथसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीमत्सिद्धेश्वरीपीठस्थापकं महिमान्वितं कुर्ताळमठयोगीशं మౌనస్వామినమశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. మహనీయుడైనటువంటి వేదవ్యాసుడు, ఆ మహాపురుషుణ్ణి గురించి స్మరిస్తున్నాము. వేదవ్యాసుడు ఆదియుగముల నాటివాడు. భారతంలో వివిధ వేదతత్వవేది వేదవ్యాసుడు, ఆదిముని పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబు. ఆయన వేదములను విభజించాడు, 18 పురాణాలు రాశాడు. ఇవి కాక ఇవన్నీ అయిన తర్వాత ఆయన భారతాన్ని రచించాడు. భారతానంతరం భాగవతాన్ని రచించాడు. ఈ రచించినటువంటి వ్యాసుణ్ణి, వేదములు భగవంతుడి యొక్క వాక్కు, అది దాన్ని కలగాపులగమై గందరగోళంగా ఉన్నటువంటి స్థితిలో వాటిని 4 భాగాలు చేశాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అథర్వణ వేదం. ఇలా ఆయన్ను అందుకనే వేదవ్యాసుడు అన్నారు. ఎక్కడివాడి వేదవ్యాసుడు? భారతమంతా ఆ మహనీయుని యొక్క ప్రభావం కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ఆయన సంతానమే. అంతటివాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన భగవన్ నిర్దేశం, నారాయణాంశ సంభూతుడు. ఆయన దివ్యలోకాలలో, తపోలోకంలో అపాంతరతముడనేటువంటి యోగి ఉన్నాడు. అపాంతరతముడనే మహర్షి ఉన్నాడు. బ్రహ్మ తర్వాత బ్రహ్మంతవాడు ఆయన. అలాంటి మహర్షులు కొంతమంది తపోలోకంలో ఉన్నారు, బ్రహ్మలోకంలో ఉంటారు మరికొంతమంది. ఇట్లా దివ్యలోకాలలో ఉండేటువంటి మహర్షులలో పరమేశ్వరుడి ఆజ్ఞ వల్ల, నారాయణుని సంకల్పం వల్ల, బ్రహ్మ ఆదేశం వల్ల ఆయన భూమి మీదకి అవతరించడానికి వచ్చాడు. పరాశర మహర్షి కుమారుడుగా పుట్టాడు. సద్యో యవ్వనంతో పుట్టాడు. అంటే పుట్టగానే పెద్దవాడైనాడు, యువకుడైనాడు, తపస్సు చేశాడు, మహాశక్తులు సాధించాడు. ఈ అపాంతర తమ్ముడిని గురించి అపూర్వమైనటువంటి, అద్భుతమైనటువంటి కథలు ఉన్నాయి. ఆయన సరాసరి దివ్యలోకాల నుండి బదరికాశ్రమానికి వచ్చాడు. హిమాలయాలలో బదరికాశ్రమం ఉన్నది. బదరి, కేదార్ ఇవన్నీ కూడా హిమాలయాలలో భాగాలు. అక్కడ నరనారాయణ మహర్షులు ఉన్నారు. వాళ్ళు అసామాన్యులైనటువంటి వాళ్ళు. బ్రహ్మణ స్తనం భిత్వా ధర్మో అజాయత. బ్రహ్మ యొక్క స్తనమును భేదించి ధర్ముడు పుట్టాడు. ఆ ధర్ముని యొక్క 2 కుమారులు ఈ నరనారాయణులు. అటువంటి ఆ నరనారాయణులు ఉన్నారు. వాళ్ళు కృతయుగం నాటి వాళ్ళు. ప్రహ్లాదుడు కూడా వాళ్ళతో యుద్ధం చేశాడు. ఒకసారి ప్రహ్లాదుడు పరిపాలిస్తూ ఉండగా ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన మహారాజు అయిన తర్వాత వీళ్ళు ధనుర్ధరులు, ఆయుధాలు ఇవన్నీ వీళ్ళ ఆశ్రమంలో ఉన్నాయి. చూశాడు. మీరేమిటి బ్రాహ్మణులు కదా? అవును. మీ ఆశ్రమంలో ఆయుధాలు ఎందుకున్నాయి? మీరు ఆయుధాలు ఎందుకు ధరించున్నారు? అది బ్రాహ్మణ ధర్మం కాదు. క్షత్రియులు ఆయుధాలు ధరిస్తారు, యుద్ధాలు చేస్తారు. మీకేం అవసరం? మీరు ఆశ్రమ ధర్మానికి, వర్ణాశ్రమ ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఆ ఆయుధాలు తీసేసి వదిలేసేయండి అన్నాడు. నువ్వెవరు మాకు చెప్పడానికి అన్నారు నరనారాయణుడు. నేను ఈ దేశానికి చక్రవర్తిని, నా ఆజ్ఞ అంతటా చెల్లుతుంది. నీ ఆజ్ఞ అంతటా చెల్లుతుందేమో కానీ మా మీద చెల్లదు అన్నారు నరనారాయణుడు. ఆయన చెప్పింది వినలేదు. వాళ్ళతో ఆయుధాలు ధరించటాన్ని, వాళ్ళ ఆయుధాలు ధరించటాన్ని ఆయన సహించలేకపోయినాడు. నేను మిమ్మల్ని శిక్షిస్తాను అన్నాడు. నీ వల్ల కాదన్నారు. వాళ్ళతో యుద్ధం చేశాడు. ఎంత యుద్ధం చేసినా వాళ్ళని గెలవలేకపోతున్నాడు. అప్పుడు విష్ణుమూర్తిని స్మరించాడు. విష్ణుమూర్తి వచ్చాడు. వచ్చి వాళ్ళతో యుద్ధం చేయవద్దు,
వాళ్ళని నేనే నిర్దేశించాను ప్రత్యేకమైనటువంటి కార్యం కోసం అని చెప్పి వాళ్ళ ఆయుధాలు ధరించే మహర్షులు వాళ్ళకు నమస్కారం చేసి నువ్వు వెళ్ళిపో, నీ పరిపాలన నువ్వు చూసుకో, వాళ్ళ జోలికి వెళ్ళవద్దు అన్నాడు. విష్ణువే చెప్పాడు, ఇంకేం చేస్తాడు. ప్రహ్లాదుడు నమస్కారం చేసి వెళ్ళిపోయినాడు. కృతయుగంలో జరిగిన కథ ఇది. త్రేతాయుగంలో ఉన్నారు వాళ్ళు. ద్వాపర యుగంలో జరుగుతూ ఉండగా ద్వాపర యుగం చివరి భాగంలో ఈ అపాంతరతముడు భూమి మీదకి వచ్చాడు. వస్తే నరనారాయణులు పూజించి, స్వామి మీ అంతటి మహానుభావులు వచ్చారు, మా ఆశ్రమానికి వచ్చారు, మేము ధన్యులమైనాము, మీరేం చెప్తే అది చేస్తాము అన్నాడు. అంటే దైవ కార్యం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. బ్రహ్మ నిర్దేశించేత మనము జన్మలు తీసుకోవాలి. ఎందుకంటే రాక్షసులు జన్మలు తీసుకొని భూమి మీదకి వచ్చారు. చాలామంది రాక్షసులు దిగారు. వాళ్ళ వల్ల ధర్మం కల్లోలితమవుతున్నది, ధర్మశక్తి నిలబడలేకపోతున్నది. పరాక్రమవంతులు దుర్మార్గులు అయినటువంటి వాళ్ళ వల్ల నారాయణ భక్తి విష్ణు భక్తి ఆ భక్తులను వాళ్ళు బాధ పెడుతున్నారు. క్రూర మార్గాలలో చరిస్తున్నారు. ప్రజలు హింసించబడుతున్నారు. ఋషులకు శాంతి లేదు. కనుక మీరు వాళ్ళను శిక్షించవలసి ఉంటుంది. వాళ్ళను శిక్షించటానికి జన్మ ఎత్తాలి. అంటే అదేమిటండి శిక్షించాలంటే అది ఎంతసేపు పని? మీరు చెప్పండి, ఎవరిని పడితే వాళ్ళని పోయి మేము ఆయుధాలతో చంపుతాము అన్నారు. అంటే ఆయన అన్నాడు, మీకు అది సాధ్యమే, కానీ మీరు కృతయుగ జీవులు. కృతయుగ జీవులు 50 అడుగులు 60 అడుగులు అట్లా ఉన్నారు మీరు ఇప్పుడు. ద్వాపర యుగంలో ఉన్న వాళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు, పొట్టివాళ్ళు. ఎంత పొట్టి అంటే వాళ్ళంతా 20 అడుగులే ఉంటారు. అంటే మనకి ఇప్పుడు ఆలోచిస్తుంటే 20 అడుగులు పొట్టేమిటి, ఎవడన్నా 7 అడుగులు ఉంటే వాడు బ్రహ్మాండంగా పొడుగ్గా ఉన్నట్టు లెక్క అనుకుంటాం మనం. 6 అడుగులు దాటితే చాలా పొడుగు వాడి కింద లెక్క. కానీ ఆ రోజుల్లో అట్లా కాదు. మహాయోగిని ఆనందమాయి చెప్తుంది, యోగీశ్వరుడైన దేవరహ బాబా యొక్క అనుగ్రహం వల్ల నేను ద్వాపర యుగాంత జీవులను చూశాను. 20 అడుగులు 25 అడుగులు ఉన్నారు వాళ్ళు అంటుంది. అట్లా స్వామి తపస్విజీ అని ఒక ఆయన అంటాడు. 180 ఏళ్ళు జీవించాడు ఆయన. ఆయన మదన్మోహన మాలవ్యకు కాయకల్ప చికిత్స చేశాడు. ఆ రోజుల్లో పేపర్లలో చాలా ప్రసిద్ధంగా వచ్చింది. ఆయన అంటాడు, నేను ఒక ఆయన్ని చూశాను, ఆయన 8 అడుగులు ఉన్నాడు. ఎప్పటివాడు అని అంటే ద్వాపర యుగం నాటివాడిని అన్నాడు. ఏమిటయ్యా 8 అడుగులు ఉన్నామంటే 8 అడుగులు ఏముంది, నేను చాలా పొట్టివాడిని అన్నాడు. అట్లా చాలా పొడుగాటి వాళ్ళు ఉంటారు. భాగవతంలో మనకు కథ కనిపిస్తుంది. కాలయవనుడనేటువంటి యవన దేశపు రాజు రాక్షసాంశ సంభూతుడు, రాక్షసుడు పుట్టాడు, కాలయవనుడిగా పుట్టాడు. యవన దేశములు, యవన దేశం నుంచి వచ్చి వాడు మహాసైన్యంతో వచ్చి యాదవులను చంపాలి, కృష్ణుడిని చంపాలి అని వచ్చాడు. వాడి కారణాలు వాడికి ఉన్నాయి, అది పురాణాలలో చెప్పారు. వాడు వస్తే 1,000,000 సైన్యంతో వచ్చాట. వాడు ద్వారకను చుట్టుముట్టాడు. మహాసైన్యములన్నీ చుట్టుముట్టినాయి. లోపల నుంచి ఎవడు బయటికి రావడానికి లేదు, బయట వాడు లోపలికి పోవడానికి వీల్లేదు. ద్వారకలో అంత సైన్యం లేదు, కానీ కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఒకరోజు ఏం చేశాడనంటే కోట తలుపులు తీయించాడు. ఒక్కడు బయటకు వస్తున్నాడు. నల్లగా ఉన్నాడు, కోమలంగా ఉన్నాడు, ఏదో పట్టు పీతాంబరం ఒకటి కట్టుకున్నాడు, ఉత్తరీయం వేసుకున్నాడు. ఒక్కడే వస్తున్నాడు చేతులు చాపుకుంటూ, ఆయుధాలు కూడా లేవు. ఆయనే కృష్ణుడు, ఆయనే కృష్ణుడు అన్నారు. ఇదేమిటి వీడా కృష్ణుడు? మహాసైన్యంతో వచ్చి నాతో యుద్ధం చేస్తాడనుకుంటే చేతులు దాడించుకుంటూ వస్తున్నాడు. వీడిని పట్టుకొని నేను శిక్షిస్తాను అన్నాడు. అతడు చూస్తుండగా ఆ యవనుడు, కాలయవనుడు చూస్తూ ఉండగా కృష్ణుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు అడవిలోకి. ఆ సైన్యంలో ఎక్కడో ఒకవైపు ఖాళీ ఉంటే వెళ్తున్నాడు. వీడిని తప్పించుకొని పోతున్నాడు, నన్ను చూసి భయపడుతున్నాడు అనుకున్నాడు కాలయవనుడు. అని వెంటబడ్డాడు. సైనికులు వాళ్ళు రావటం మొదలుపెట్టారు. వీడిని పట్టుకోవడానికి మీరంతా దేనికి, నేను వెళ్తున్నానులే అన్నాడు. బాగా వేగంగా పరిగెత్తాడు. కృష్ణుడు చిక్కినట్టుంటాడు, చిక్కడు, అలా పరిగెత్తుతున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత బాగా అడవిలోకి వెళ్ళారు. అక్కడ ఒక కొండ ఉన్నది. ఆ కొండ దగ్గరికి వెళ్ళారు.
కొండ ఎక్కుతున్నాడు. ఇతడు వెళ్తున్నాడు. కృష్ణుడు కనిపిస్తూనే ఉన్నాడు. వెళ్ళి ఒక గుహలోకి దూరాడు కృష్ణుడు. ఇంకేముంది, ఇంక చిక్కాడు, ఎక్కడికి పోతాడు, ఇంకా గుహలో దూరాడంటే ఎక్కడికి పోతాడు అనుకున్నాడు. లోపలికి వెళ్ళాడు. లోపలంతా కటికి చీకటిగా ఉంది. కటికి చీకటిగా ఉంటే ఆ చీకట్లో లోపల ఒక పెద్ద బండ మీద ఎవరో పడుకొని ఉన్నట్టుగా ఉంది. పడుకొని ఉన్నట్టుగా ఉండేసరికి వీడు దొంగ నిద్రపోతున్నాడు, నటిస్తున్నాడు ఇక్కడ అని వెళ్ళి ఒక్క దెబ్బేశాడు పోతున్నవాడిని, నిద్రపోతున్నవాడిని. ఆ నిద్రపోతున్నవాడు లేచాడు. లేచి కళ్ళు ఎర్ర చేసి చూశాడు. ఎవడరా నువ్వు, నా నిద్ర చెడగొట్టావు అని చెప్పి. అతడి నేత్రములలో నుండి వచ్చినటువంటి అగ్నికి ఈ కాలయవనుడు దహనమైపోయినాడు. ఏమిటి వీడెవడు నా చూపుకు దహనమైపోయినాడు అనుకున్నాడు. అనుకొని చూస్తే ఆ చీకట్లో ఒక వెలుగు తేజపుంజం కనిపించింది. చతుర్భుజుడు శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించాడు. కృష్ణుడు అతడికి దర్శనమిచ్చాడు, నారాయణునిగా దర్శనమిచ్చాడు. స్వామి, మీ భక్తుణ్ణి ఈనాళ్లకు నాకు దర్శనం ఇచ్చారు. వీడెవడు, వీడి కథ ఏమిటి, నేను చూస్తే వీడు కాస్త దహనమైనాడేమిటి అంటే, వాడు నీ చేతుల్లో మరణించవలసి ఉన్నది, అందుకని వాడిని ఇక్కడ వచ్చేట్టు చేశాను నేను అంటేను. సరే స్వామి, నేను నిద్రపోతున్నాను, ఎంతకాలమైందో తెలియదు, నేను మా రాజ్యానికి వెళ్తాను, నేను ముచుకుందుడనేటువంటి రాజు, నేను మా రాజ్యానికి వెళ్తాను, నా భార్య పిల్లలు మంత్రులు సామంతులు వాళ్ళందరూ ఎట్లా ఉన్నారో చూసుకోవాలే అంటే, అప్పుడు కృష్ణుడు అన్నాడు, నాయనా, నీవు నిద్రపోవటం మొదలుపెట్టి కొన్ని వేల సంవత్సరాలు గడిచింది. ఇవాళ మీ రాజ్యం లేదు, నీ భార్య లేదు, పిల్లలు లేరు, కుటుంబం లేదు. ఈ అనంతమైనటువంటి కాలగర్భంలో కలిసిపోయి ఎన్నో తరాలు మారినాయి, వేల ఏండ్లు గడిచినాయి. దేవదానవులతో యుద్ధం చేసేటప్పుడు దేవతలకు నువ్వు సహాయం చేస్తే నీకు ఏం కావాలి కోరుకో అని అడిగారు వాళ్ళు. నేను యుద్ధంలో చాలా అలసిపోయినాను, నిద్రపోవాలనుంది ప్రశాంతంగా అని అడిగావు వాళ్ళు. వాళ్ళు నీకు ఇక్కడ నిద్ర ఏర్పరిచారు, నిన్ను ఎవరు కదిలించకుండా వాళ్ళు చూశారు. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి నేను ఈ ప్రణాళిక వేశాను. అయ్యో అట్లనా, ఇన్ని వేల ఏళ్ళు నేను నిద్రపోయినానా, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్నాడు. నాయనా, నువ్వు బదరికావనానికి వెళ్ళి తపస్సు చేసుకో, అక్కడ మహర్షులు ఉంటారు, నీ శరీర పతనమైందాకా అక్కడ ఉండు, తర్వాత నా లోకానికి వద్దువు కానీ అన్నాడు విష్ణుమూర్తి. కృష్ణుడు సరే అని అతడు బయటికి వచ్చాడు. గుహలో నుంచి బయటికి వచ్చాడు. కింద అడవిలో మనుషులు తిరుగుతున్నారు. ఆ మనుషులను చూశాడు. పరమేశ్వర, ఇదేమిటి ఇంత చిన్న చిన్న వాళ్ళుగా ఉన్నారు వీళ్ళంతా, వీళ్ళంతా చీమలు దోమలు ఎలుకలు పిల్లుల్లాగా ఉన్నారు వీళ్ళు అంటే, యుగం మారిందయ్యా, వీళ్ళంతా చాలా పొట్టివాళ్ళు, నువ్వేమో 40 అడుగుల ప్రాంతం వాడివి, వీళ్ళంతా 15-20 అడుగులు ఉన్నారు వీళ్ళందరూ కూడా, యుగాలు మారితే అట్లనే ఉంటుంది, నువ్వు వెళ్ళు అంటే అతడు వెళ్ళిపోయినాడు. అంటే ఈ కథ ఎందుకు చెబుతున్నానంటే, ఆ కాలంలో ద్వాపర యుగం నాడు ఇట్లా ఉండేటువంటి వాళ్ళు అని చెప్పటం కోసం అన్నమాట. అలానే మనకు భాగవతంలో ఇంకో కథ కనిపిస్తుంది. కృష్ణుడు బలరాముడు కృష్ణుడు పిల్లలు ఆడుకుంటున్నారు, పసిపిల్లలు ఆడుకుంటుంటే కృష్ణుడు మట్టి తింటున్నాడు. మట్టి తింటుంటే గోపకులు వెళ్ళి యశోదకు చెప్పారు, అమ్మా కృష్ణుడు మట్టి తింటున్నాడు, మేము చెప్పటం లేదు, మేము చెబితే వినటం లేదు అంటే, ఆమెకు రామ వాడు మట్టి తింటున్నాడా అని గబగబా వచ్చింది ఆవిడ. గబగబా వచ్చి, కృష్ణుడు ఏమిరా మట్టి తింటున్నావు, మనకి ఏం లోపం వచ్చింది, నీకు లోపం వచ్చింది, మన ఇంట్లో మేగడు ఉన్నది, వెన్న ఉన్నది, పాలు ఉన్నాయి, పెరుగు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ నీకు కావాల్సినంత పెడుతున్నాను, మట్టి ఎందుకు తింటున్నావు అన్నది యశోద. అంటే, నేను ఎందుకు తింటానమ్మా, నా చేతిలో ఆటల్లో ఓడిపోయి వీళ్ళు నా మీద ఇట్లాంటి నేరాలు చెబుతున్నారు. అమ్మా మన్ను దినంగనే శిశువనో ఆకుంటినో వెర్రినో నమ్మంచూడకు వీరి మాటలు మదిన్నీవు కొట్టంగ తారి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్యరంధ్రం ఆఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే. అమ్మా నేనేమిటి పిచ్చివాడినా, నేను పిల్లవాడినా, పెరిగినవాడిని, నేను ఆకలితో ఉన్నానా, వెర్రివాడినా, వీళ్ళు నా మీద ఏవో చెబుతున్నారమ్మా,
కావాలంటే నా నోరు వాసన చూడు, మట్టి వాసన వస్తున్నదేమో అని నోరు తెరిచాడు. నోరు తెరిస్తే బ్రహ్మాండాలు కనిపిస్తున్నాయి. దాంట్లో దేవతలు, దానవులు, రాక్షసులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, భూలోకాలు, సువర్లోకాలు, సూర్యుల మండలాలు, చంద్రమండలాలు అన్నీ కనిపిస్తున్నాయి. ఆమెకు దిగ్భ్రాంతి కలిగింది. కల్లయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తల్లపన్నేరక ఉన్నదానను యశోదాదేవి కాను పరస్థలమో బాలకుడెంత ఈతన్ని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమై ఉండుటకేమి హేతువో మహాశ్చర్యంబు భావింపగన్. ఏమిటి కళ? నేను మెలకువతోటే ఉన్నానా? వైష్ణవ మాయ ఏమిటిది? ఈ మా పిల్లవాడి ముఖంలో, కృష్ణుడి ముఖంలో సమస్త బ్రహ్మాండములు కనిపిస్తున్నాయి అని ఆమె ఆశ్చర్యపడింది. ఆమె ఆశ్చర్యపడితే యశోద గనక ఆ భావనే నిలిస్తే రేపొద్దు నుంచి కృష్ణుడికి మేగడ పెట్టడం, వెన్న పెట్టడం ఉండదు. సింహాసనం మీద కూర్చోబెట్టి కృష్ణాయ నమః, పరమేశ్వరాయ నమః అని పూజిస్తూ ఉంటుంది. కృష్ణుడు వచ్చింది ఆమె చేత, ఆమె దగ్గర శిశువుగా పెరిగి వాత్సల్యాన్ని అనుభవించటానికి, ఆమె తల్లి ప్రేమను అనుభవించటానికి వచ్చాడు. కానీ అక్కడికి పూజింపజేసుకోవడానికి కాదు వచ్చింది. అందుకని ఆమె ఎందుకు మాయను ప్రయోగించాడు. ఆమె అన్నీ మర్చిపోయింది. నాయనా, అయ్యో నువ్వు ఎందుకు మను తిన్నావురా, వీళ్ళేదో చెబుతున్నారని ఎత్తుకుంది, ఆడించింది, వెళ్ళిపోయింది. ఈ కథలో విశేషం ఏమిటి అని అంటే, ఇంతవరకు భాగవతం చెబుతుంది. కానీ కృష్ణుడు ఎక్కడైతే తన నోటిలో బ్రహ్మాండములను చూపించాడో దానికి బ్రహ్మాండ ఘాట్ అని పేరు ఇవాళ యమున ఒడ్డున. కృష్ణుడు ఆడుకున్న పిల్లలతో ఆడుకున్న చోట్లున్నాయి, దానికి రమణరేతి అని పేరు. అలానే కృష్ణుడు సద్యన్నం తిన్న చోట్లున్నాయి. ఇట్లా కృష్ణుడి యొక్క లీలలు జరిగిన చోట్లు బృందావన ధామంలో 80 కిలోమీటర్లు, 80 మైళ్ళ మేర, 84 మైళ్ళ మేర వ్యాపించి ఉన్నాయి. యశోద ఉన్న ఇల్లు ఉన్నది, పురాణ గోకుల్ అని అంటారు దాన్ని. ఆమె ఉన్న చోటుకు ఈ బ్రహ్మాండ ఘాటుకు ఒక 30-40 కిలోమీటర్లు ఉన్నది. అంటే రోజు కృష్ణుడు పొద్దున్నే లేచి ఇంట్లో అమ్మ దగ్గర మేగడో పాలో వెన్నో తీసుకొని సద్దెన్నం మూట కట్టుకొని దూరంగా ఉన్న యమున ఒడ్డుకు వెళ్ళి అక్కడ కొంత దూరం, కొన్ని మైళ్ళు నడిచిన తర్వాత గోపకులతో కలిసి అక్కడ సద్దెన్నాలు తిని, ఇంకో 40 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఆడుకొని, ఇంకో 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్ళి గోవర్ధన పర్వతం మీద ఆవులను మేపుకొని, ఇంకో 50 కిలోమీటర్లు సాయంకాలం నడిచి ఇంటికి చేరుకుండేవాళ్ళు. ఈ రోజువారీ పని వాళ్లకు. యశోద తన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి వీళ్ళు పిల్లలు పిలవగానే గబగబా వస్తున్నాను రా అన్నది వచ్చింది 4 నిమిషాల్లో. అంటే 4 నిమిషాలలో 40 కిలోమీటర్లు వచ్చింది ఆవిడ. అంటే ఆ కాలంలో ఉన్న మనుషులు ఎంత శరీరం కలిగిన వాళ్ళు, ఎంత దీర్ఘోన్నతమైన శరీరం కలిగిన వాళ్ళు. పెద్ద ఆవిడంత గబగబా వచ్చేసింది. కనుక యుగములను బట్టి శరీరములు మారుతుంటాయి అనేది మన పురాణ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం అపాంతరతముడు నరనారాయణలతో చెప్పాడు. ద్వాపర యుగంలో ఉన్నాం మనం ఇప్పుడు. లౌకిక కింద ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఇట్లా పొట్టివాళ్ళుగా ఉన్నారు. మీరు ఈ మహాశరీరాలతో వెళ్ళి చంపటానికి అది యుగ ధర్మం కాదు, బ్రహ్మదేవుడు అంగీకరించడు. కనుక మీరు పుట్టాలి, పుట్టి మీ పనులు మీరు చేసి మళ్ళీ వద్దురు. కానీ నేను అదే పని చేయబోతున్నాను, నేను పుట్టబోతున్నాను అన్నాడు. అని ఇంకో రహస్యం కూడా చెప్పాడు. సూర్యుని కుమారుడుగా కర్ణుడనేటువంటి వాడు పుట్టబోతున్నాడు. వాడెక్కడి వాడు? మీతో ఇంతకు ముందు యుద్ధం చేసినటువంటి సహస్ర కవచుడు అనేటువంటి రాక్షసుడు వాడు. రాక్షసులు బ్రహ్మను గురించి తపస్సు చేసేవాళ్ళు, వరాలు సంపాదించేవాళ్ళు. ప్రతి వ్యక్తి బ్రహ్మ సాక్షాత్కరించగానే నీకేం కావాలి అని అడిగితే నాకు చావు లేకుండా అమరత్వం కావాలి అని అడిగేవాళ్ళు. ప్రతి రాక్షసుడు కూడా అడిగితే బ్రహ్మదేవుడు ఏం చేశాడు? అది తప్ప ఇంకోటి అడగండి అనేవాడు. పుట్టిన ప్రతివాడు గెట్టక తప్పదు, ఇంకేదన్నా అడుగు అనేవాళ్ళు. వీళ్ళు సుదీర్ఘకాలం జీవించటానికి రకరకాల కోరికలు కోరేవాళ్ళు.
అజేయమైన పరాక్రమం, మా ముందు ఎవరూ నిలవకూడదు, పరాక్రమం శత్రువులను జయించాలి, తథాస్తు అనేవాడు. అంతేకాదు, చావకుండా తప్పించుకోవాలి కదా, ఎట్లా పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, తెల్లారుజామున చావకూడదు, ఆయుధాలతో చావకూడదు, మనుషుల చేతుల్లో చావకూడదు, దేవతల చేతుల్లో చావకూడదు. ఒక్కొక్కడు ఒక్కో కండిషన్ పెట్టేవాడు. ఇవన్నీ బ్రహ్మదేవుడు ఇచ్చేవాడు. ఎందుకంటే ఎక్కడో తెలుసు ఆయనకు ఒక లూప్ హోల్ ఉంటుంది, ఏ విష్ణుమూర్తితో వచ్చి కొట్టేస్తాడు తర్వాత. కనుక ఈ రాక్షసుడు ఏం చేశాడు, బ్రహ్మను గురించి తపస్సు చేస్తే నీకేం కావాలన్నాడు. సరే అడిగాడు, అమరత్వం కాదన్నాడు. అప్పుడు వాడు పెద్ద తెలివిగా ఆలోచించి అడిగాడు, నాకు శరీరం మీద ఒక కవచం ఉండాలి, కవచము కుండలములు ఉండాలి, ఆ కవచం అభేద్యంగా ఉండాలి, మామూలు వాళ్ళు ఎవరు భేదించడానికి వీలు లేదు. 1000 ఏళ్ళు తపస్సు చేసి ఎవడైనా 1000 ఏళ్ళు కనుక యుద్ధం చేస్తే అప్పుడు కవచం పోవచ్చు. సరే అన్నాడు బ్రహ్మదేవుడు. కానీ అట్లాంటి కవచములు నాకు 1000 పుడుతూ ఉండాలి, అంటే 1000 కవచముల వరకు లిమిట్. సరే అన్నాడు బ్రహ్మదేవుడు, వరం ఇచ్చాడు, వెళ్ళిపోయినాడు. వీడు ఇంకా దేశం మీద పడ్డాడు, నాన్నగా గందరగోళం చేస్తున్నాడు, హింసిస్తున్నాడు ప్రజలను, ఋషులను, అప్సరసలు, రాక్షసుల పని అంతే కదా. చేస్తుంటే దేవతలందరూ వెళ్ళి నరనారాయణ మహర్షులను ప్రార్థించారయ్యా, మా వల్ల కావటం లేదు, వీడిని ఏం చేయలేకుండా ఉన్నాము, మీరు మహానుభావులు, వాడిని యుద్ధం చేసి చంపండి అన్నారు. బ్రహ్మ ఇచ్చిన వరం ఉన్నదిగా, 1000 ఏళ్ళు తపస్సు చేస్తేగా, చేసినవాడు 1000 ఏళ్ళు యుద్ధం చేయాలి. అప్పుడు వీళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి నరుడు తపస్సు చేసేవాడు, నారాయణుడు వెళ్ళి యుద్ధం చేసేవాడు. నారాయణుడు 1000 ఏళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు నరుడు తపస్సు చేసేవాడు. ఇట్లా ఆల్టర్నేట్గా ఒకళ్ళు తపస్సు చేయటం, ఒకళ్ళు యుద్ధం చేయటం, ఇట్లా చేసి 999 కవచములు పోగొట్టారు. ఇంకా ఒక్క కవచం ఉన్నది. ఆ కవచం అప్పటికి 1000 ఏళ్ళు తపస్సు చేసి నరమహర్షి సిద్ధంగా ఉన్నాడు యుద్ధం చేయటానికి. కనుక నరుడి చేతుల్లో చావాలి, కానీ 1000 ఏళ్ళు యుద్ధం చేయాలి మళ్ళీ నరుడు కూడా, చివరి కవచం పోగొట్టడానికి. అప్పుడు వాడు ఏం చేశాడంటే భయపడి పరిగెత్తిపోయినాడు. వీళ్ళు వెంటబడ్డారు. వెంటబడితే వాళ్ళు సూర్యమండలంలోకి వెళ్ళారు. సూర్యుడు వాడు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడయ్యా నన్ను రక్షించు అన్నాడు. సరేలే అన్నాడు ఆయన. సూర్యమండలంలో వాడికి రక్షణ దొరికింది. నరనారాయణుడు వెళ్ళారు సూర్యమండలం మీదకి. సూర్యమండలం మీదకి వెళితే మరి వాడేమో లోపల ఉన్నాడు. ఆ సూర్యుడిని అడిగారు, వాడిని బయటికి పంపించు, వాడిని మేము వేసేయాలా అన్నాడు. మామూలుగా కాలేజీల్లో రౌడీలు, మామూలు స్ట్రీట్ రౌడీలు వీళ్ళు ఉంటుంటారు, ఎవడన్నా ఇంట్లో దొరికితే వాడిని బయటికి పంపించు, చంపుతాం అని అంటుంటారు వాడు దాక్కుంటే. అంటేను నేను వాడికి శరణిచ్చాను, మాట ఇచ్చాను, మీతో నేను యుద్ధం చేయలేను, మీరు మహాపురుషులు, వీళ్ళు నారాయణ అంశ సంభూతులు, మీరు నన్ను చంపి వాడిని తీసుకెళ్ళండి అన్నాడు. సూర్యుడిని ఎట్ట చంపుతారు? బ్రహ్మ యొక్క ఆజ్ఞ వల్ల లోకాలను పరిపాలిస్తూ కాంతులు ప్రసాదిస్తున్నటువంటి సూర్యుడిని ఎట్ట చంపుతారు? సరేలే, వాడు ఎప్పుడప్పుడు బయటికి రాకపోతాడా, వచ్చినప్పుడు చూద్దాం అన్నారు. ఇద్దరు వెళ్ళిపోయినారు. మహర్షులారా, ఈ విషయం మీకు గుర్తున్నది కదా, నరమహర్షి వాడిని చంపాలే, వాడు భూమి మీద పుట్టబోతున్నాడు, సూర్యుడిని వాడిని తన లోకం నుంచి బయటికి పంపిస్తున్నాడు, వాడిని మీరు చంపాలే. అట్లనే నారాయణుడు రాక్షసులను చంపాలే, కనుక మీరిద్దరు కూడా పుట్టండి అన్నాడు. నరుడు అర్జునుడుగా పుట్టాడు, నారాయణుడు కృష్ణుడుగా పుట్టాడు. ఇది ఒక విభాగం. ఆ అపాంతరతముడే వ్యాసుడిగా పుట్టాడు. పరాశరుడికి సత్యవతికి కుమారుడుగా వ్యాసుడు ఉదయించాడు. సత్యవతి కుమారుడు కనుక సాత్యవతీయుడు అన్నారు, పరాశరుని కుమారుడు కనుక పారాశర్యుడు అన్నాడు. బదరికాశ్రమంలో తపస్సు చేశాడు కనుక బాదరాయణుడు అన్నారు. ఇట్లా ఎన్నో పేర్లు ఉన్నాయి అనుకోండి. ఆ వ్యాస మహర్షి ఆయన తన తల్లి యొక్క కోరిక మీద ధృతరాష్ట్రుణ్ణి, పాండురాజును, విదురుణ్ణి పుట్టించాడు. ఆ కథ వివరాలలోకి ప్రస్తుతం అవసరం లేదు, అది భారత కథ అదంతా కూడా. ఆ భారతంలో అవసరమైనప్పుడల్లా వేదవ్యాస మహర్షి వస్తూనే ఉన్నాడు. వస్తూనే ఉండి ధర్మాన్ని రక్షించటం కోసం పాండవులకు సహాయం చేస్తున్నాడు, సలహాలు ఇస్తున్నాడు, మంత్రోపదేశాలు చేస్తున్నాడు, దుర్యోధనాదుల దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళని హెచ్చరిస్తున్నాడు, ధర్మాన్ని పాటించమని చెబుతున్నాడు. తన పాత్ర తాను నిర్వర్తించాడు. మహనీయుడైనటువంటి వేదవ్యాసుడు ఆ రకంగా
వేదవ్యాసుడి కథ స్కాంద పురాణంలో ఇంకా చాలా చిత్రమైన మలుపులు తిరిగింది. హిమాలయాలలో తపస్సు చేసిన తర్వాత మహాశక్తి సంపన్నుడై 18 పురాణాలు రాసి ఆయన ఒకసారి నైమిషారణ్యానికి వచ్చాడు.